హాయ్ అండి, అందరికీ నమస్కారం. రోజు వీడియో వచ్చేసి రామదేవుని పూజా విధానం ఎలా చేయాలో నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూడండి. రామదేవుని పూజ అంటే రాముల వారి పూజ. ఇది మాఘమాసంలో మొదలు పెడతారు. 5 గురువారములు అంటే 5 లక్ష్మీవారములు అంటారు కదా. 5 గురువారములు 5 ఆదివారములు ఈ పూజ చేసుకోవాలి. అంటే వారానికి 2 సార్లు చేసుకోవాలన్నమాట. ఈ పూజ చేసుకున్న చోట సిరి సంపదలు శుభ ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళందరూ. ఇది మాఘమాసంలో మొదలు పెట్టుకోవాలి. ఒక గురువారం మొదలు పెట్టుకోవాలి. మొదలు పెట్టేటప్పుడు ఈ పూజ చేసుకోవాలంటే కనుక చాలా సులభమైన పద్ధతి అండి. అసలు చాలా సులభంగా ఉంటుంది. ఏమేమి ప్రసాదాలు తయారు చేయాలా, ఏమేమి పువ్వులు పెట్టాలా అనే హైరాణ పడక్కర్లొద్దు. ప్రసాదం ఏమిటంటే కనుక ముఖ్యమైనది గోధుమ రవ్వ, పంచదార, ఆవు పాలు కలిపి చూడండి కనిపిస్తుంది కదా ప్రసాదం ఉండలు. చిన్న చిన్న ఉండలు 5 ఉండలు చేసుకుంటే సరిపోతుంది. అదే ముఖ్యమైన నైవేద్యంగా పెట్టుకోవాలి. అలాగే అసలు ఎటువంటి నియమాలు కూడా ఉండవు. ఒక పూట భోజనం చేసి సాయంత్రం టిఫిన్ చేసుకుంటే సరిపోతుంది. ఆవునేతి దీపారాధన చేసుకోవాలి. ఈ పూజ మాఘమాసంలో మొదలు పెట్టుకుంటే మంచిది. ఎప్పుడైనా చేసుకోవచ్చు, కాకపోతే మాఘమాసంలో మంచిది అంటారు. కార్తీక మాసంలో కూడా చేసుకోవచ్చు. ఈ పూజకి మనకి ఒక బుక్ కూడా ఉంటుంది. మనకి వినాయక చవితికి, వరలక్ష్మి వ్రతానికి బుక్ ఎలా ఉంటుందో ఈ రామదేవుని పూజకు కూడా చిన్న బుక్ ఉంటుంది. దానిలో కథ కూడా ఉంటుంది. ఈ పూజ మొదలు పెట్టుకున్నప్పుడు వారానికి 2 రోజులు పూజ చేయవలసి ఉంటుంది. అది మనకి ఒక 2 వారాలు అంటే 2 గురువారంలో 2 ఆదివారంలో అన్నా సరే మనకి అయిపోయేలా చూసుకుంటేనే కౌంట్లోకి వస్తుంది. మనకు ఒక వారం అవే ఏమైనా డేటు అలాంటివి వస్తే కనుక, లేదా ఎక్కడికన్నా వెళ్ళి మానేస్తే కనుక ఆ వారం కౌంట్ ఉంటుంది అన్నమాట. 2 వారాలు కంపల్సరీ లైన్గా ఉండేలా చూసుకోవాలి. తర్వాత మాఘమాసం అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. మార్చి నెలలో కూడా మనకి కంటిన్యూ చేసుకోవచ్చు. లైన్గా డేట్ అయిన తర్వాత మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ప్రసాదంగా పెట్టడానికి 5 గోధుమ రవ్వ ఉండలు చేసుకుంటాం కదా, అది ఒక వండ అయితే రామదేవునికి ప్రసాదంగా పెట్టుకోవాలి. ఒక వండ అయితే మనం గుడిలో పంతులు గారికి ఇవ్వాలి తాంబూలం ఇచ్చి. అది ఒక వండ అయితే ఒక ముత్తైదుకి తాంబూలంతో పాటు ఇవ్వాలి. ఒకటైతే ఇంట్లో వాళ్ళందరూ తినాలి. ఇంకొక వండ అయితే కనుక ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టాలని ఉంటుంది కథలో అయితే. ఇంకా వేరే ప్రసాదం ఏంటంటే కనుక సలివిడి, వడపప్పు, పానకం కూడా పెట్టుకోవచ్చు. అరటిపళ్ళు, కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు. ఈ పూజా విధానం ముందు ఈశాన్యమూల ఒక పీట పెట్టుకుని పసుపు రాసి బొట్టు పెట్టుకుని రామదేవుని ఫోటో పెట్టుకోవాలి, రాముల వారిది. చూడండి ఈ ఫోటో అందరింట్లోనూ కూడా ఉంటుంది కదా, రాముల వారిది పట్టాభిషేకం ఫోటో. ఈ ఫోటో పెట్టేసుకుని ముందు గణపతిని పూజించుకోవాలి. పసుపు వినాయకుని చేసుకుని మనం ఏ పూజ చేసినా గణపతిని పూజించుకుంటూ ఉంటాం కదా. పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, అలాగే కొంచెం బెల్లం ఒక నైవేద్యంగా పెట్టేసుకుని ముందు గణపతిని పూజించుకున్న తర్వాత మనం అప్పుడు రామదేవుని పూజ మొదలు పెట్టుకోవాలి. నేతి దీపారాధన చేసుకోవాలి. ఆవు నేతి దీపారాధన. మనకి అష్టోత్తరం ఉంటుంది, రామాష్టోత్తరం. దాన్ని చదువుకుని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు వేసుకోవాలి. ఎన్ని పువ్వులు ఉంటే అన్ని వేసుకుని తర్వాత అక్షంతలతోటి అష్టోత్తరం కంప్లీట్ చేసేసుకున్నాక మనకి ధూపం వేసుకోవాలి. తర్వాత నైవేద్యంగా పెట్టుకోవాలి. అలాగే సాంబ్రాణి ధూపం కూడా వేసుకోవాలి. అరటిపళ్ళు, కొబ్బరికాయ పెట్టినా పెట్టకపోయినా కూడా మనకి ప్రసాదంగా ముఖ్యమైనది ఏంటంటే కనుక గోధుమ రవ్వ ప్రసాదమే పెట్టుకోవాలి. మనం దీపారాధన ఉండగానే మనకి పంతులు గారికి తాంబూలం ఇచ్చేయాలి. మనకు పక్కింటి వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిచి తాంబూలం ఇచ్చేసుకోవచ్చు. లేదా గుడిలో తీసుకెళ్ళి ఒక ముత్తైదుకి తాంబూలం ఇచ్చేసుకోవచ్చు. గుడిలో ఉంటారు కాబట్టి పక్కన అది తీసుకుంటారు. లేకపోయినా పొద్దుటే కొంచెం మార్నింగ్ స్నానాలు అవి చేయకపోయినా కుదరదు కాబట్టి గుడిలో అయినా ఇచ్చేసుకోవచ్చు. ప్రతి వారం కూడా పీట అలానే వేసుకుని ప్రతి గురువారం ప్రతి ఆదివారం కూడా పీట పెట్టుకుని వేసుకోవాలి. తర్వాత మనకి పూజ అయిపోయిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత పీటను తీసేసుకోవచ్చు. నేనైతే అలానే తీసేస్తాను. మామూలుగా సపరేట్గా రూమ్ ఉండి అలా అయితే కనుక ఉంచుకుని సాయంత్రం కూడా చేసి అప్పుడు తీసుకోవచ్చు. కానీ ఇంక మామూలుగా హాల్లో అయ్యి పెట్టుకున్నప్పుడు తీసేసుకుంటమే మంచిది. ఎందుకంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి. దీపారాధన కొండెక్కిన తర్వాత మనం 1 గంట తర్వాత దీపారాధన అయ్యి కొండెక్కిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ ఇంకా మనం ఏ పనిలోకి వెళ్లకుండా మన దేవుడిని తీసేసి మన కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు. సాయంత్రం దేవుడి దగ్గర దీపారాధన చేసుకోవచ్చు. సాయంత్రం వరకు ఉంచుకోవాలంటే కనుక పీటను కొంచెం కదిలించేసి ఉంచాలన్నమాట. వెంటనే మనం తీసేస్తాం కాబట్టి కదిలించకపోయినా పర్వాలేదు. అదే సాయంత్రం వరకు ఉంచి సాయంత్రం కూడా దీపారాధన చేసిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత తీయాలంటే కనుక మనం మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత పీటని 3 సార్లు కదపాలి. తర్వాత 5 వారాలు అయిపోయిన తర్వాత మనం ఉద్యాపన ఎలా ఇవ్వాలంటే కనుక కొంచెం ప్రసాదం నైవేద్యంగా వండుకుని ఎవరికైనా భోజనమైనా పెట్టవచ్చు. లేదా మనం గుడిలో రామాలయం కానీ ఏ గుడి అయినా పర్వాలేదు పంతులు గారికి స్వయం పాకం ఇచ్చేసేయాలి. లేదా వీలైతే భోజనాలు కూడా పెట్టుకోవచ్చు. ఒకరికి కానీ ఇద్దరికి కానీ దంపతులకు పెట్టుకుంటే ఇంకా మంచిది.
పులిహోర పాయసం లాంటిది ప్రసాదంగా చేసుకుని 5వ వారం ఇంకా నివేదన చేసుకోవాలి. తర్వాత మనకి బుక్లో కథ అనేది ఉంటుంది. ఆ కథ ప్రతి వారం కూడా చదువుకోవాలి. అలాగే ఒక్కసారి చేస్తే కనుక ప్రతి సంవత్సరం కూడా చేయాలనుకుంటే కనుక అది మన ఇష్టం. మనకి చెయ్యాలని ఉంటే చెయ్యొచ్చు, లేకపోతే లేదు. ఒకసారి మొదలు పెడితే చెయ్యాలనే నియమం అయితే లేదు. మనం ఎప్పుడు వీలవుతే అప్పుడు చేసుకోవచ్చు. అంతేనండి నేను చేసుకున్న రామదేవుని పూజ విధానం. జై శ్రీరామ్.